2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలు ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయడం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు నిరాశగా కనిపించడం ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్ 7 అడుగులు నడవబోతోందంటూ బలమైన ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతుందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్, బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కూడా కోడైకూస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గ్రౌండ్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలు ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయడం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు నిరాశగా కనిపించడం ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్ 7 అడుగులు నడవబోతోందంటూ బలమైన ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతోందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్, బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కోడైకూస్తున్నాయి. నిజానికి ఈ వార్త కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి పుకార్లు షికారు చేశాయి. అప్పుడు స్వయంగా అనిరుద్ధే స్పందించారు. పెళ్ళా? నవ్వకండి బాబాయ్, దయచేసి ఇలాంటి నిరాధారమైన పుకార్లను అస్సలు నమ్మకండి అని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే వార్త మళ్లీ స్ప్రెడ్ అవుతోంది. స్పెయిన్, చెన్నై అంటూ లొకేషన్ తో సహా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకవేళ ఈ వార్త నిజమైతే వీరిద్దరి ఆర్థిక బలాబలాలు ఎలా ఉంటాయి, ఎవరి ఆస్తి ఎంత అనే దానిపై విపరీతమైన చర్చ మొదలైంది. ఒకరు వ్యాపార సామ్రాజ్యానికి యువరాణైతే మరొకరు సంగీత ప్రపంచానికి రారాజు. వీరిద్దరి ఆస్తుల విలువను పోల్స్తూ నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ముందుగా సన్ రైజర్స్ బాస్ కావ్య మారన్ ఆస్తుల విలువ గురించి చూద్దాం. ఆమె కేవలం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్లలో ఒకటైన సన్ గ్రూప్ అధినేత, బిలియనియర్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె. చిన్నప్పటి నుండి వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టిన కావ్య ప్రస్తుతం తన తండ్రి వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె దూకుడు, వ్యూహాలు ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచాయి. ఐపీఎల్ వేలంలో ఆమె ఆటగాళ్లను ఎంపిక చేసే తీరు, మ్యాచ్ల సమయంలో జట్టును ప్రోత్సహించే విధానం అందరినీ ఆకట్టుకుందే. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ 3,000 కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా. ఇక కావ్య వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కేవలం సన్ గ్రూప్ నుండి ఆమె అందుకునే వార్షిక వేతనం, డివిడెండ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాల ద్వారానే వస్తాయి. ఇది ఆమె వ్యక్తిగత సంపాదన మాత్రమే. ఆమె కుటుంబం మొత్తం ఆస్తి విలువ గురించి మాట్లాడితే అది దాదాపు 19,000 కోట్ల రూపాయలు దాటుతుంది. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన భవనంలో ఆమె నివసిస్తున్నారు. అంతేకాదు, ఆమె గ్యారేజీలో రేంజ్ రోవర్, మెర్సిడోస్, జీ వ్యాగన్, BMW వంటి ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు అనేకం ఉన్నాయి.
ఇప్పుడు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంపాదన ఆస్తుల వైపు ఒక లుక్ వేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన ప్రతిభతో అనతి కాలంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. వై దిస్ కొలవెరీ అనే ఒక పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. రజనీకాంత్ జైలర్, కమల్ హాసన్ విక్రమ్, విజయ్ లియో, ఎన్టీఆర్ దేవర లాంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాలకు సంగీతం అందిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు సంగీతం అందించడానికి ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అతన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అనిరుద్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. సినిమాల ద్వారా వచ్చే పారితోషికమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే భారీ లైవ్ కాన్సర్ట్స్, యూట్యూబ్, స్పాటిఫై లాంటి ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే రాయల్టీలు, అలాగే ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోంది. పారితోషికం పరంగా దేశంలోనే టాప్ లీగ్ లో ఉన్నప్పటికీ కావ్య మారన్ కుటుంబం యొక్క దశాబ్దాల కార్పొరేట్ నేపథ్యం, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంతో పోలిస్తే అనిరుద్ ఆస్తి విలువ చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే కావ్య మారన్, అనిరుద్ ఇద్దరూ తమ తమ రంగాలలో తిరుగులేని స్టార్డమ్ ను, అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఒకరు కార్పొరేట్ ప్రపంచంలో సక్సెస్ ఐకాన్ అయితే మరొకరు సంగీత ప్రపంచంలో యూత్ ఐకాన్. వీరి పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు 2 కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో, ఇది కేవలం గాలి వార్తలేనా లేక నిజంగానే పెళ్లి బాజాలు మోగనున్నాయా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. కిడ్స్ టైం. చిట్టిపుట్టి చిన్నారుల ఆటపాటలతో ఫన్ టైం. చిన్నారులు చెప్పే సరికొత్త కథలతో స్టోరీ టైం. ముద్దుగారి పిల్లల్లో టాలెంట్ బయటకు తీసే టాలెంట్ టైం. బుజ్జాయిల కోసం బుల్లి బుల్లి పజిల్స్ తో క్విజ్ టైం. ఇవన్నీ కలిపి మీ కిడ్స్ టైంలో త్వరలో. IPL 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గ్రౌండ్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలు ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయడం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు నిరాశగా కనిపించడం, ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్ 7 అడుగులు నడవబోతోందంటూ బలమైన ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతోందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్, బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కోడై కూస్తున్నాయి. నిజానికి ఈ వార్త కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి పుకార్లు షికారు చేశాయి. అప్పుడు స్వయంగా అనిరుద్ధే స్పందించారు. పెళ్ళా? నవ్వకండి బాబాయ్,
దయచేసి ఇలాంటి నిరాధారమైన పుకార్లను అస్సలు నమ్మకండి అని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వార్త మళ్ళీ స్ప్రెడ్ అవుతోంది. స్పెయిన్, చెన్నై అంటూ లొకేషన్తో సహా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకవేళ ఈ వార్త నిజమైతే వీరిద్దరి ఆర్థిక బలాబలాలు ఎలా ఉంటాయి, ఎవరి ఆస్తి ఎంత అనే దానిపై విపరీతమైన చర్చ మొదలైంది. ఒకరు వ్యాపార సామ్రాజ్యానికి యువరాణైతే మరొకరు సంగీత ప్రపంచానికి రారాజు. వీరిద్దరి ఆస్తుల విలువను పోల్స్తూ నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ముందుగా సన్ రైజర్స్ బాస్ కావ్య మారన్ ఆస్తుల విలువ గురించి చూద్దాం. ఆమె కేవలం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్లలో ఒకటైన సన్ గ్రూప్ అధినేత బిలియనియర్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె. చిన్నప్పటి నుండి వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టిన కావ్య ప్రస్తుతం తన తండ్రి వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె దూకుడు వ్యూహాలు ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచాయి. ఐపీఎల్ వేలంలో ఆమె ఆటగాళ్లను ఎంపిక చేసే తీరు, మ్యాచ్ల సమయంలో జట్టును ప్రోత్సహించే విధానం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ 3,000 కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా. ఇక కావ్య వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కేవలం సన్ గ్రూప్ నుండి ఆమె అందుకునే వార్షిక వేతనం, డివిడెండ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాల ద్వారానే వస్తాయి. ఇది ఆమె వ్యక్తిగత సంపాదన మాత్రమే. ఆమె కుటుంబం మొత్తం ఆస్తి విలువ గురించి మాట్లాడితే అది దాదాపు 19,000 కోట్ల రూపాయలు దాటుతుంది. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన భవనంలో ఆమె నివసిస్తున్నారు. అంతేకాదు ఆమె గ్యారేజీలో రేంజ్ రోవర్, మెర్సిడోస్, జీ వ్యాగన్, BMW వంటి ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు అనేకం ఉన్నాయి. ఇప్పుడు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంపాదన, ఆస్తుల వైపు ఒక లుక్కేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన ప్రతిభతో అనతి కాలంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. వై దిస్ కొలెవరిడీ అనే ఒక పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. రజనీకాంత్ జైలర్, కమల్ హాసన్ విక్రమ్, విజయ్ లియో, ఎన్టీఆర్ దేవరా లాంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాలకు సంగీతం అందిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు సంగీతం అందించడానికి ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అతన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అనిరుద్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. సినిమాల ద్వారా వచ్చే పారితోషికమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే భారీ లైవ్ కాన్సర్ట్స్, యూట్యూబ్, స్పాటిఫై లాంటి ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే రాయల్టీలు, అలాగే ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోంది. పారితోషికం పరంగా దేశంలోనే టాప్ లీగ్ లో ఉన్నప్పటికీ కావ్య మారన్ కుటుంబం యొక్క దశాబ్దాల కార్పొరేట్ నేపథ్యం, 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంతో పోలిస్తే అనిరుద్ ఆస్తి విలువ చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే కావ్య మారన్, అనిరుద్ ఇద్దరూ తమ తమ రంగాలలో తిరుగులేని స్టార్డమ్ను, అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఒకరు కార్పొరేట్ ప్రపంచంలో సక్సెస్ ఐకాన్ అయితే మరొకరు సంగీత ప్రపంచంలో యూత్ ఐకాన్. వీరి పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు 2 కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో, ఇది కేవలం గాలి వార్తలేనా లేక నిజంగానే పెళ్లి బాజాలు మోగనున్నాయా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.